Very good morning. Welcome to 3060 Headlines. నేడు సభ ముందుకు రోజా కోర్టు ఉత్తర్వులు అప్పీల్పై విచారించనున్న న్యాయస్థానం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం. ఫీజులు పెంచకుంటే ఇంటర్ పేపర్లు దిద్దాం వాల్యుయేషన్ బహిష్కరించిన టీ ప్రైవేట్ కాలేజీలో. హర్యానా వ్యాప్తంగా హై అలర్ట్ మళ్లీ ఉద్యమానికి సిద్ధమైన జాట్స్. భక్త సంద్రమైన యాదాద్రి కన్నుల పండుగ లక్ష్మీ నరసింహుని కళ్యాణం. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో 10,000 మంది లోపలకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. 29 క్లర్క్, సుబేదారి పోస్టుల కోసం 10,000 మంది హాజరయ్యారు. తిరుమలగిరి రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం రిక్రూట్మెంట్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు? కొద్దిగా ఇవాళ ఉదయం ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ తో ఇవాళ రిక్రూట్మెంట్ కొనసాగుతూ ఉండడం జరిగింది. తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగ విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా అక్కడ గుమిగూడి ఉన్నారు. ఈ క్రమంలో లోపలికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులను అనుమతించే క్రమంలో ఒక్కసారిగా ఆర్మీ సిబ్బంది అక్కడ ఉన్న వారితో గేట్లు తెరవడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత అక్కడ తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యేలోపే తొక్కిసలాట జరగడం, ఇందులో సుమారు 5గురు విద్యార్థులు గాయాల కావడం జరిగింది. ప్రస్తుతం ఈ 5గురిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందన్నది మాత్రం ఇంకా క్లారిటీకి రావాల్సి ఉంది. అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగినట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయడం, ఇలా దానికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుందని ముందు నుండి తెలిసినప్పుడు అధికారులు ఇతర జిల్లాల నుండి భారీగా నిరుద్యోగ అభ్యర్థులు వస్తారు, వాళ్లకు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ఏర్పాటు చేయకుండా ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఆందోళనలో ఉన్న అప్పటికే అభ్యర్థులంతా కూడా కొంత ఉత్కంఠతో ఉండడం జరుగుతుంది. ఉద్యోగం వస్తుందా రాదా, లోపల ఏ విధంగా కొనసాగుతుందా అనేది. ఈ టెన్షన్ లో ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత తొక్కిసలాట జరగడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆర్మీ రిక్రూట్మెంట్ లో ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. గతంలో వైజాగ్ లో కావచ్చు, బీహార్ లో కావచ్చు, ఇలాంటి తొక్కిసలాటలు జరగడం, కొంతమంది అభ్యర్థులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటన జరిగింది. ఇవాళ జరిగిన సంఘటన కూడా అధికారుల నిర్లక్ష్యం దీంట్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక్కసారిగా గేట్లు తెరవడం ద్వారా ఈ సంఘటన జరిగినట్టు చాలా స్పష్టమవుతుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆమె బడ్జెట్ సెషన్స్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ ఆమెను సభలోకి అనుమతిస్తారా, లేకపోతే శాసనసభ విచక్షణాధికారులు ఉపయోగించి మరేదైనా చర్యలు తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది. రోజా ఇష్యూపై టీడీపీ స్ట్రాటజీ కమిటీ చర్చించింది. ఈ తీర్పు ప్రివిలేజ్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు అడ్డం కాదని కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని కమిటీ గుర్తు చేసింది. ఇవాళ మరోసారి చంద్రబాబుతో భేటీ అనంతరం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
టీఆర్ఎస్ఎల్పీ ఇవాళ సమావేశం కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ నిధి, నామినేటెడ్ పదవుల పంపకం వంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్లీనరీతో పాటు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు గులాబీ నేతలు. ప్లీనరీ వేదిక రేసులో ఖమ్మం జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్లీనరీ వేదిక ఎక్కడనేది నిర్ణయించనున్నారు. హైదరాబాద్ లో ఓ మందుబాబు కారుతో భీభత్సం సృష్టించాడు. తాగిన మైకంలో కారు స్టీరింగ్ పట్టిన ప్రతీక్ అనే యువకుడు నానా హంగామా చేశాడు. అతి వేగంగా డ్రైవ్ చేయడంతో బంజర్ హిల్స్ రోడ్ నంబర్ 1 వెంగళరావు నగర్ పార్కు మలుపు దగ్గరకు వచ్చేసరికి కారు అదుపు తప్పింది. డివైడర్ పై నుంచి దూసుకెళ్లి రోడ్డు అవతలి వైపు కారు పడిపోయింది. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. ట్యూషన్ ఫీజులు పెంచాలన్న తమ డిమాండ్కు తెలంగాణ సర్కార్ ఒప్పుకోకపోవడంతో ఇవాటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ను బహిష్కరిస్తామని హెచ్చరించాయి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు. కాలేజియేట్ కమిషనర్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చాయి. కమిటీ వేసి సమస్యలకు పరిష్కారం చూపుతామన్న ప్రభుత్వ హామీకి ప్రైవేటు కాలేజీలు అంగీకరించలేదు. దీంతో ఇవాళ జరగనున్న స్పాట్ వాల్యుయేషన్ కు ఇబ్బందులు వచ్చాయి. అభయ్ హత్య కేసును ఛేదించేందుకు హైదరాబాద్ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. కిడ్నాపర్ల ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. బాలుడు అభయ్ ను బైక్ పై తీసుకెళ్లిన అనుమానితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ దృశ్యాల్లో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే 9490616552 నంబర్కు కాల్ చేయవచ్చని, లేదంటే 9490616555 నంబర్కు వాట్సాప్ లో షేర్ చేయవచ్చని హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి సూచించారు. ఏపీలో చాక్లెట్ల తయారీ కంపెనీ క్యాడ్బరీ భారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. శ్రీ సిటీసెస్ లో 1000 కోట్లతో 134 ఎకరాల్లో ఆ సంస్థ ప్లాంట్ నిర్మిస్తోంది. మొత్తం 4 దశల్లో చేపట్టిన ప్లాంట్ నిర్మాణంలో తొలి దశ ప్రారంభానికి సిద్దమైంది. ఏప్రిల్ 25న ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. క్యాడ్బరీ ప్లాంట్ ఏర్పాటుతో రాష్ట్రంలో కోకో పంట సాగుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు సీఎం. ప్రత్యక్షంగా 1600 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన షాదీ ముబారక్ పథకం ఫైళ్లను పరిశీలించింది ఏసీబీ. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో విస్తృత సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు. షాదీ ముబారక్ లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో అధికారులు దస్తావేజులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 2015-16కు చెందిన పత్రాలను పరిశీలించామన్నారు డీఎస్పీ అశోక్ కుమార్. 23 ఏళ్ల ఎంబీఏ స్టూడెంట్ కనిపించకుండా పోయింది. ఈమెది నల్గొండ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామం. 2 రోజులుగా ఆమె ఆచూకీ గురించి తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖమ్మంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా తనిఖీ చేశారు వరంగల్ రేంజ్ ఐజీ నవీన్ చంద్. సిబ్బంది పనితీరు, కేసుల గురించి స్టేషన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. కేసులను త్వరితంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఐజీతో పాటు డీఐజీ మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఏపీలో 10th క్లాస్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంధ్యారాణి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 7 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది 6.5 లక్షల మంది 10th పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 3028 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష హాల్ టికెట్లు ఇవ్వని స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలో 5 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో ఫైబర్ గ్రిడ్ తొలి దశను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రిడ్ ను ప్రారంభించి ఫైబర్ వెబ్సైట్ ను ఆవిష్కరించారు. తర్వాత ఏకకాలంలో 4 ప్రాంతాల్లోని వ్యక్తులతో, అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2015 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం తాజ్ డెక్కన్లో జరిగింది. పారిశ్రామిక వ్యాపార రంగంలో ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ అందించారు. హెచ్ఎంఏ లైఫ్ టైమ్ అవార్డును జీవీఆర్ మోహన్ రెడ్డి, హెచ్ఎంఏ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వారణాసి ఉదయ్ భాస్కర్ అందుకున్నారు. కర్నూలులో గత నెల మిస్ అయిన లారీని పట్టుకున్నారు పోలీసులు. లారీతో పాటు 11 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భాగ్యలక్ష్మి ఆయిల్ జియో లిమిటెడ్ కు చెందిన సరుకుల లారీ ప్రతి వారం కర్నూలు నుంచి చెన్నైకు వెళ్లేది. ఈ క్రమంలోనే తమ లారీ మిస్ అయిందంటూ పీఎస్లో ఫిర్యాదు చేశాడు ఆయిల్ కంపెనీ యజమాని మహమ్మద్. దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు కంపెనీ ఓనర్లే లారీని గుత్తిలో విక్రయించడాన్ని గుర్తించారు. తమదైన శైలిలో మహమ్మద్ ను విచారించడంతో అసలు నిజం బయటపడింది.
శ్రీశైలం చిన్నారుట్ల ఘాట్ రోడ్డు దగ్గర సిమెంట్ లారీ బోల్తా పడింది. తాడిపత్రి నుంచి సిమెంట్ లోడుతో శ్రీశైలం వెళుతున్న లారీ చిన్నారుట్ల మలుపు దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీశైలం ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో విషాదం జరిగింది. హమలివాడలో లారీ నుంచి గ్రానైట్ రాళ్లను దించే సమయంలో ప్రమాదవశాత్తు నలుగురు కూలీలపై రాళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పొటకుటి కోసం వచ్చిన కూలీలు రాళ్లు పడి చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు తగ్గడం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు అప్పు చేసిన పాపానికి కూతురుపై అత్యాచార యత్నం చేశాడు ఓ వడ్డీ వ్యాపారి. ధర్మవరం యాదవ వీధిలో నివాసముంటున్న నరసింహులు వ్యవసాయం కోసం అదే కాలనీకు చెందిన నబీర్ సూల్ దగ్గర నుంచి 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. వాటిని తీర్చాలంటూ వారం రోజులుగా రసూల్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో నరసింహులు అప్పు చెల్లించాడు. కానీ ఇంకా డబ్బులు రావాలంటూ నరసింహులు కూతురుపై అఘాయిత్యం చేయబోయాడు వ్యాపారి. ఆమె తిరగబడడంతో రాళ్లతో దాడి చేసి పరారయ్యాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెడికో విద్యార్థులను ఆదుకోవాలంటూ ఇందిరా పార్కులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగానే ప్రమాదం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కడప జిల్లా వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి వెంకటేశ్వర స్వామిని ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంలో ఆలయ విశిష్టతను వివరించారు పీఠాధిపతి. ఆ తర్వాత ఇద్దరు కలిసి బ్రహ్మంగారి శిష్యుడు సిద్దయ్య మఠంకు వెళ్లారు. చాలా రోజుల తర్వాత ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు బాలకృష్ణ. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 15 పడకల నూతన అత్యవసర విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సామగ్రిని పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి. అందుకోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. గుంపర్లపాడులో చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. చేపలు పట్టేందుకు చెరువు దగ్గరకు చేరుకున్న ఇద్దరు చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లాలో పిడుగుపడి 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో మిర్చి తోటలో పనిచేస్తున్న 10 మంది కూలీలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన సహచర కూలీలు వెంటనే వారిని ట్రాక్టర్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేయడానికి వీల్లేదంటూ అనధికారికంగా స్పష్టం చేశారు. దీంతో ఈవో నరసింహరావుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాలనుకున్న అర్చకులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు నరసింహరావుపై చర్యలు తీసుకోవాలన్న హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ఆయన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిషేధిత గుట్కా గోడౌన్లపై దాడులు నిర్వహించిన పోలీసులు 9 బస్తా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఆత్మకూరులో గుట్కాల వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు గోడౌన్లపై విస్తృత దాడులు చేశారు. గుంటూరు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు. తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన తోట రఘురాం మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అతనితో పాటు మరో 2 పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వారికి ₹2,000 జరిమానా, 1 రోజు జైలు శిక్ష విధించింది. దీంతో అధికారులు వారిని సబ్ జైలుకు తరలించారు. ఆ సమయంలో ఒక్కసారి కుప్పకూలి చనిపోయాడు తోట రఘురాం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే చనిపోయారు. మరో 2కి గాయాలయ్యాయి.
గరిమెనపెంట నుంచి వింజమూరు వెళుతున్న ఆటో వింజమూరు నుంచి ఎరువుల లోడుతో చాకలికొండ వైపు వెళుతూ ట్రాక్టర్ రావిపాడు దగ్గరకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా మురళీడూడ సీఆర్పీఎఫ్ క్యాంపు దగ్గర మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి 7 సంవత్సరాల చిన్నారి చనిపోయింది. కుంట హాస్టల్లో చదువుతున్న అనిత అనారోగ్యంగా ఉండడంతో సొంత ఊరు కన్నాయిగూడెం వెళుతుండగా మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పక్కకెళ్లింది. అదే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్లేజర్ బాంబు చిన్నారి కాల్ పెట్టడంతో బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో చిన్నారి శరీరం ముక్కలైంది. అనిత మృతితో దండకారణ్యంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయవాడలో చర్చి ఫాదర్ బ్లాక్మెయిల్ కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మరో 6గురిని అరెస్టు చేయాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్టు చేసిన ప్రశాంత్, శ్రీకాంత్, శశిధర్లకు ఈ నెల 31 వరకు రిమాండ్ విధించింది కోర్టు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిని కాకినాడకు చెందిన కుమార్, సాయి, వీరబాబు, సతీష్లుగా గుర్తించారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అభ్యర్థులంతా లోపలకు దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. 34 క్లర్కు, సుబేదారి పోస్టుల కోసం 15,000 మంది హాజరయ్యారు. రిక్రూట్మెంట్ పై ఆర్మీ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జయలలితకు వీర విధేయుడు పన్నీర్ సెల్వం గృహ నిర్బంధంలో ఉన్నాడనే వార్తలు తమిళనాట దుమారం రేపుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కొడుకుతో కలిసి పన్నీర్ సెల్వం పార్టీ టికెట్లు అమ్ముకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహంగా ఉన్న అమ్మ పన్నీర్ ను గృహ నిర్బంధం చేశారని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ వ్యవహారంతో పార్టీ నుంచి పన్నీర్ ను పాక్షికంగా బహిష్కరించారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పన్నీర్ ను దూరంగా పెట్టిన అమ్మ ప్రస్తుతం ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో పన్నీర్ కు పోటీ చేయడానికి టికెట్ కూడా సందేహమే. సూఫీ ధర్మాన్ని అనుసరించే వారే హింసోన్మాదానికి పరిష్కారం చూపగలరని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ సూఫీ ఫోరంలో పాల్గొని ప్రసంగించిన మోడీ శాంతి, సహనం, ప్రేమను కాంక్షించే వారి సంగమమే సూఫీ సమావేశాలన్నారు. ఈ ధర్మాన్ని అనుసరించే వారంతా భగవంతుడి సేవకులన్నారు. దేవుణ్ణి ప్రేమించే వారంతా సకల చరాచర ప్రాణకోటిని ప్రేమించాలని ప్రధాని చెప్పారు. ఉగ్రవాదాన్ని మతంతో జోడించవద్దని సూచించారు. పఠాన్కోట్ దాడులపై విచారణలో భాగంగా పాకిస్తాన్ కు చెందిన సంయుక్త దర్యాప్తు బృందం త్వరలో భారత్ కు రానుంది. 27న పాక్ అధికారులు భారత్ చేరుకుంటారని 28 నుంచి విచారణ చేపడుతున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. సార్క్ సమావేశాల సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ తో భేటీ అనంతరం సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మార్చి నెలాఖరులో వాషింగ్టన్ లో మోడీ, షరీఫ్లు సమావేశమవుతారని తెలిపింది. మనీ లాండరింగ్ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఏప్రిల్ వరకు గడువు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరాడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా. ఈ మేరకు ఈడీకి లేఖ రాసినట్లు సమాచారం. మాల్యాపై సీబీఐ గత ఏడాది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టిన ఈడీ మార్చి 18న హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మాల్యా తనకు మరింత గడువు కావాలంటూ ఈడీని కోరాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే రిస్కేనని ఓ సర్వే తేల్చింది. ప్రపంచ ఆర్థిక ప్రగతికి ట్రంప్ విజయం ప్రతిబంధకంగా మారుతుందని సర్వే వెల్లడించింది. ముస్లింలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు, ఆయన రెచ్చగొట్టే ధోరణి ప్రపంచంలో వైరుధ్యాలను ప్రోత్సహిస్తున్నాయని చెప్పింది. T20 వరల్డ్ కప్ లో శ్రీలంక శుభారంభం చేసింది. కోల్కతా ఈడెన్ గార్డెన్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ దిల్షాన్ 83 పరుగులు చేసి లంకను ఆదుకున్నాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 18.5 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అనుకుంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. కెప్టెన్ అస్గర్ స్టానిక్ జాయ్ ఆఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అస్గర్ 47 బంతుల్లో 62 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్ తిజారా పెరీరా 3 వికెట్లు తీశాడు. అజయ్ ఇన్నింగ్స్ ఆడిన దిల్షాన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలిచ్చారు. అనండి కన్యాం నారాయణీ శ్రీ సతీ ఆయాన్నో భగవాన్ పురాణ పురుష మంగళం సావధాన సుముహూర్తే సావధాన సావధాన లక్ష్మీ హరవక్షస్త్రస్య ఆధారభోగసేనస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ సత్యభామారాధ శుభవేళాని స్వామివారు చూడబోతున్నారు. గోవింద యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. మమ జీవన హేతునా అని, కానీ స్వామి అలా చెప్పరు. మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతున కంఠే భద్నామి విద్మహే విష్ణుపత్ని స్త్రీని ముత్తైదువా అంటారండి. ఈ ఐదింటితోనే సువాసనీత్వం. గోవింద యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద 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 గోవింద. స్వామి మంగళసూత్రాన్ని అందరూ కూడా చూడండి. రెండు చేతుల నమస్కారం చేసుకోండి స్వామివారి యొక్క మంగళసూత్రమునకు. అదిగదిగో స్వామివారు మంగళసూత్ర ధారణ చేయబోతున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మహోన్నతమైనటువంటి ఘట్టం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. మాంగళ్యసూత్రం యుష్మద్గంధ సమర్పణే నియోజితోహం బధ్నామి గ్రహణ పరమేశ్వరి. మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఇది శ్లోకం. ఈ శ్లోకంతోనే మంగళసూత్ర ధారణ. లక్ష్మీ నరసింహస్వామి వారు సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో శృతి 2016 కల్చరల్ ఫెస్ట్ ని ప్రారంభించారు కాలేజీ చైర్మన్ ఉండేలా మాల కొండరెడ్డి. ఈ వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. కల్చరల్ ఫెస్ట్ లో విద్యార్థులు అదరగొట్టారు. తమ ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల చదువుతో పాటు కల్చరల్ ఈవెంట్లను రాణించాలన్నారు కాలేజీ చైర్మన్ కొండారెడ్డి.